ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషి యజ్ఞ భాగంగా ఈరోజు మీకు ఒక గొప్ప విషయాన్ని తెలియచేస్తున్నాను. బహుశా మీ అందరూ ఈ విషయాన్ని ముందే గ్రహించి ఉంటారు అని నేను భావిస్తున్నాను. కానీ నేను చెప్పేటటువంటి విధానము శాస్త్ర సమ్మతమైనటువంటి. ఇక్కడ మానవుడు ఎదుర్కొనేటటువంటి కర్మ ఫలాల్లో ప్రతి వ్యక్తి క్షణం పాటు కూడా కర్మ చేయకుండా ఎవడూ ఉండడు. ఆ కర్మ చేసినప్పుడు దాని ఫలితం అనుభవించకుండా ఉండలేము. ఒక కర్మ ఉన్నప్పుడు ఆ కర్మకు ఫలితం ముందే తీరుతుంది, అది అనుభవించాల్సి వస్తుంది ఎవడు కర్మ చేసినాడు. ఇది ధర్మం అంతే. దీనికి నీ ప్రశ్నలతో సంబంధం లేదు. కనుక ఉత్కృష్టమైనటువంటి కర్మాచరణం చేసేదానికి కొన్ని ముహూర్తాలకు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. అలాంటివి మంత్ర, తంత్ర, పురాణ, ఇతిహాసాది వాటిల్లో అనేకం మనకు దర్శనమిస్తాయి. అలా దర్శనమిచ్చినటువంటి వాటిలోనే ఈరోజు నేను చెప్పబోయేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఇది ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తుంది, ఇది కానీ వదులుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు అనేటటువంటి మాటలు మిమ్మల్ని చెప్పి నిరుత్సాహపరచలేను. కనుక ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము సృష్టి, స్థితి, లయ. ఈ సృష్టి, స్థితి, లయ యన్మూలం సర్వ జగతాం ఉత్పత్త్యాదేశ్చ కారణం అని మనకు శాస్త్రం చెప్తుంది. అంటే ఎవడైతే సర్వ జగత్తుకు సృష్టి, స్థితి, లయలకు మూలమైనటువంటి వాడిని మూలేశ్వరుడు అంటారు. మూల స్థానేశ్వరుడు ఎవరు? పరమేశ్వరుడు, పరమాత్మ ఇత్యాదివని మనం పేర్లు పెట్టుకుంటాం. అలాంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించేదానికి శాస్త్రంలో, ఆగమాల్లో కొన్ని సమయాలు ఇచ్చుంటాడు. ఇప్పుడు సప్తమితో కూడుకున్న భానువారంతో ఆరుద్ర నక్షత్రం కలిసిందనుకో, అది ఒక మహాశివయోగం. అది ఎప్పుడు వస్తుందో ఈ సంవత్సరం అయితే లేదు. అలాగే చతుర్దశి సోమవారము ఆరుద్ర నక్షత్రం, ఇది ఒక యోగం. ఇది కాదు, చతుర్దశితో కూడుకున్నటువంటిది ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆ చతుర్దశి కూడా ఎప్పుడు ఉండాలి? లింగోద్భవ సమయంలో ఉండాలి. లింగోద్భవ సమయంలో చతుర్దశి గడియలుండి ఆరుద్ర నక్షత్రం అనుకో, కేవలం ఆ సమయంలో ఒక్క మాల ఓంకార జపం చేసావా జన్మరాహిత్యం కలుగుతుంది. కానీ అలాంటి శుభముహూర్తాలు రావటం కొద్ది కష్టం. ఒక్కోసారి సందర్భాలు వచ్చిపోతుంటాయి. 3 సంవత్సరాల నుంచి నేను వీడియో చేస్తున్నాను. ఒకానొక సందర్భం ఆ ముహూర్తం గురించి నేను మీకు చర్చించి చెప్పిన. ఈరోజు చెప్పబోయే అంశము ప్రధానంగా మీరు గమనించాల్సినటువంటిది జూలై 13వ తారీఖు సోమవారము
ఆరుద్ర నక్షత్రము, చతుర్దశి తిథి. ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఈ వీడియో ప్రపంచమంతా చూస్తుంది కదా. లేదు యాదృచ్ఛికంగా కావచ్చు, ప్రయత్నపూర్వకంగా కావచ్చు, చిదంబరేశ్వరుణ్ణి ఈ ముహూర్తంలో జూలై 13వ తారీఖు చిదంబరానికి ప్రాంతంలో ఉండేటటువంటి వారు, లేదా చిదంబరానికి వెళ్ళేటటువంటి వారు, లేదా చిదంబరంలో ఉండేటటువంటి తెలుగువారు అప్రయత్నంగా వీడియో చూస్తున్నారు అనుకోండి, వారి అదృష్టము ఈ వీడియో వాడికి కంటపడిందే, వాడి జన్మధన్యం. ఎందుకని? ఆరుద్ర నక్షత్రయుక్త సోమవారం నాడు చిదంబరేశ్వరుని గాని దర్శించినావా, నీ సమస్తమైనటువంటి జన్మల్లో చేసుకున్న పాపపు రాశి మురికి, నిషిద్ధ కర్మల చేత ఏర్పడినటువంటి అదంతా దగ్ధమైపోతుంది, శివానుగ్రహం లభిస్తుంది. అర్థమవుతుంది? అంతటి బలం ఉన్నటువంటి ముహూర్తం ఇది. ఇక అనుష్ఠాన విధానానికి వస్తే చక్కగా ఆ రోజు, ఏ రోజు? జూలై 13వ తారీఖు నాడు ఆరుద్ర నక్షత్రము రాత్రి 2:51 వరకు ఉంది. చతుర్దశి సాయంత్రం వరకే ఉంది. 5 వరకే మాత్రమే ఉంది. సోమవారం అయితే తెల్లవారి సూర్యోదయం వరకు ఉంటుంది. కానీ సోమవారం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి, వారం ఎప్పుడు ఇంగ్లీష్ నెలల ప్రకారంగా రాత్రిపూట రాదు. అది సూర్యోదయంతో వారం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు సూర్యోదయానికి ముందు వరకు వారం. అర్థమైందా? ఇక మీరేం చేయాలనేది చెప్తా. చిదంబర క్షేత్రాన్ని దర్శించలేనటువంటి వారు స్వగ్రామంలోనే ఉంటూ, స్వగ్రామంలో శివాలయం ఉంటూ ఆ శివ దర్శనం చేసుకోలేదనుకో, నీ జన్మ వృద్ధ. నిఖచ్చితంగా చెప్తున్నాను. ఆనాడు సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసుకొని సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి. ఏమీ చేయలేనటువంటి వారి గురించి నేను చెప్తున్నా. లేదండి మేము ఏదైనా చేస్తాము అనేటటువంటి వాళ్ళు, మీకు మేము గుర్తుందో లేదో పూర్వం చెప్పున్నాను, 5 మంత్రాలతో 7 కోట్ల మంత్రం జపం చేసిన పుణ్యం ఉంటుందని పంచబ్రహ్మ మంత్రములని నేను గతంలో చెప్పాను. అనేక మంది అడిగి తీసుకొని చేసుకుంటున్నారు. ఆ పంచబ్రహ్మ మంత్రాలను పఠిస్తూ స్వగృహంలో స్వయంగా శివునికి అభిషేకం చేయండి. శివుని యొక్క పంచాక్షరి మంత్రం ఓం అనేటటువంటిది ఉచ్చరించకుండా కేవలం నమశివాయ అంటూ జపం చేయండి. బిల్వార్చన చేయండి. బిల్వాలు తీసుకొచ్చి 11 బిల్వాలు తీసుకొచ్చి బిల్వాష్టకం చేయండి. లేదు మీకు బిల్వాలు పూర్తిగా లభిస్తున్నాయా, 108 బిల్వాలు తీసుకురండి. బిల్వం అంటే ఏంటి? త్రిదళం ఉంటుంది, 3 ఆకులు కలిసినటువంటిది ఉంటాయి. దాంట్లో అష్టోత్తర బిల్వం అంటే అష్టోత్తర శతనామార్చన, బిల్వ అష్ట శతనామార్చనము ఈశ్వరుడికి చాలా ప్రియమైనటువంటిది. 108 మంత్రాలు ఉంటాయి. ఆ 108 మంత్రాలని శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకం కరన్యాస అంగన్యాసము పంచపూజ ఎన్ని చేస్తారు. అవి చేస్తూ ఒక్కొక్క స్తోత్రాన్ని చక్కగా బిల్వ పత్రాలను తీసుకొచ్చి శుద్ధమైన నారికేళ జలంలో ముంచి శివుని మీద వేస్తూ ఒక్కొక్క శ్లోకం చదువుతూ వేసి ఆరాధించి నీ జన్మ ధన్యమైపోతుంది. నీ వాంఛలు తీరుతాయి. ఇంకొకటి, ప్రలోభ పెట్టదు శాస్త్రం. నిన్ను ప్రలోభ పెట్టదు, మానవుడు ప్రలోభ పెడతాడు.
అది చేస్తే నీకు ఇది వస్తుంది, అది చేస్తుంది. అరే భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత ఏమొస్తున్నది అనేది అది ఆయన దృష్టిలో ఉంటుంది, నువ్వు కోరుకుంటే లభించేది కాదు. నిష్కామ్యంగా నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. ఏది ఇవ్వాలో, దేని ద్వారా నువ్వు బాధపడుతున్నావో అది ప్రసాదించగల శక్తి ఆయన దగ్గర ఉంది, ఆయన ఇవ్వాలి. అర్థమైంది? అలా చేసుకోండి. లేదు పంచామృతాలతో మేము స్వామిని అభిషేకం చేస్తాము, చెయ్యండి. నమ్మక చమకం తెలిసినటువంటి వారు చెయ్యండి. ఇవి స్వగృహంలో కేవలము చెప్తారు చూసా, చరలింగములని స్థావర లింగములని ఉంటాయి. మేము పూర్వం చెప్పుకున్నాం మీకు. అంటే చలించే లింగాలు, ఇంట్లో ఉండేది చరలింగాలు. స్థిరలింగాలు ఆలయాల్లో ఉండేవి. మన ఇంట్లో ఉండేది చరలింగం, చలించేటట్టు. అలాంటి లింగం లేదు. బాణలింగం ఉంది, నర్మదా నదిలో లభించేటటువంటి బాణలింగం ఇంట్లో ఉందా? సాక్షాత్తు శివుడు ఇంట్లో ఉన్నట్టు. దానికి నువ్వు ప్రాణప్రతిష్ఠ కూడా చేయబడలేదంటుంది శాస్త్రం, శివరహస్యం. చక్కగా దాన్ని గంగాజలం ఉంటే గంగాజలం, నారికేళ జలం ఉంటే నారికేళ జలంతో చక్కగా అభిషేకం చేయండి స్వామికి. నమ్మక చమకాలు వచ్చిన వాళ్ళు చేయండి, లేదా పంచబ్రహ్మ మంత్రాలు వాటితో చేసేయండి. ఇలా స్వయంగా భక్తి ప్రధానము. నువ్వేం చేస్తున్నావు అని అనవసరం. భక్తితో, శ్రద్ధతో, ఆర్తితో చేసినావా పరమేశ్వరుని కృపకు నువ్వు పాత్రుడు. గరికతో కూడా చేయొచ్చు. గరిక, బిల్వ, నిమ్మాకు తెలుసు కదా, నిమ్మకాయలు ఉంటాయి. ఆ నిమ్మాకులు కూడా బెల్లంతో సమానం. నేను చెప్పలా, శివరహస్యం చెప్తుంది. వీటితో కూడా స్వామిని చక్కగా ఆ రోజు ఆరాధించుకోండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సుమా. మాటి మాటికి చెప్తున్నా, ఇది చాలా గొప్ప ముహూర్తం. అదే చెప్తాను. మరొక విషయం ఏమిటి? సిత కేవలం భస్మద్దారిణ మదికారగా శివలింగం భూషణే అత ఏవ తదర్చితః శివః నితరత్యేవ తదీప్సితం ఫలం. శివరహస్యం అంటుంది. స్వయంగా స్వామి చెప్తున్నాడు, శివార్చన చేసేటప్పుడు భస్మధారణ, రుద్రాక్షమాల ఇవి లేకుండా శివునికి అభిషేకం నువ్వు అనేక ద్రవ్యాలతో చేసినప్పటికీ శివుడు ప్రీతి చెందడు. ఇది గుర్తుపెట్టుకో. చక్కగా విభూతిని శివనామస్మరణతో అభిమంత్రించి చక్కగా త్రిపుండ్ర ధారణ ఉదయం పూట చేస్తున్నా కాబట్టి తడిపి పెట్టుకోవటం, బ్రహ్మచారి అయితే పొడిగా పెట్టుకోవటం, మధ్యాహ్నం లోపైతే తడి విభూతి, మధ్యాహ్నం దాటిందంటే పొడి విభూతి, ఇవన్నీ శాస్త్రంలో చెప్తాయి. ఇలా చక్కగా విభూతిని అలంకరించుకొని రుద్రాక్షలు మెళ్ళ వేసుకొని, ఏది లేదా పంచముఖ రుద్రాక్ష ఒకటి ఉందా, వేసుకున్నారా? చక్కగా శివనామాన్ని చేయండి. ఏమీ చేయలేము స్వామి, చక్కగా సమయంలో కూర్చో, ప్రాతకాలం కూర్చో. ఆరుద్ర నక్షత్రము సోమవారము ప్రదోష సమయంలో కూడా ఉంటుంది కనుక సూర్యాస్తమైన సమయంలో, ఆ సమయంలో కూడా వీలుంటే స్వామిని జపం చెయ్యి, నమ్మక పారాయణం చెయ్యి. ఆ రోజంతా కూడా నువ్వు లేదు స్వామి ఉపవాసం ఉండాలా అని ప్రశ్నిస్తావా, అది నీ శక్తి సామర్థ్యాలు. నక్తం చెయ్యి, ఏకభుక్తం చెయ్యి, అది నీ శక్తి. కానీ అంతర్గతంగా ఉపాసన స్వామిని చెయ్యాలి. కనుక ఈ గొప్ప అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజు మేము ఉదయము సాయంత్రము ఉభయ సంధ్యల్లో స్వామిని మేము ఆరాధిస్తాం. ఈ నియమాలు చేయలేనటువంటి వాళ్ళు, మాకు చేతగాదు స్వామి అనేటటువంటి వారు 9966902446కి వాట్సాప్లో మీ గోత్రనామాలు పంపించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటి పేరుతో సహా
ఇంటి పేరు, నీ పేరు, నీ భార్య పేరు చాలు. సహ కుటుంబానం అంటాం. గోత్రము 3 ఐటమ్స్. ఒకటి ఇంటి పేరుతో సహా నీ పేరు, నీ భార్య పేరు, నీ గోత్రం. నాకు వాట్సాప్లో పెట్టండి. చేసుకోలేనటువంటి వారు స్వామికి ఆ రోజు అందరి యొక్క గోత్రనామాలతో స్వామిని ఆరాధిస్తాం. మాకు గోత్రనామాలు పంపించేసాం కనుక మీకు పని అయిపోయింది అని అనుకుంటే పొరపాటు. ఆ సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా ఆ సమయంలో మీరు ఏకాంతంగా కూర్చున్నా లేదా శివాలయానికి వెళ్ళినా భావన, అక్కడ మేము గోత్రనామాలు ఇచ్చాము, స్వామి మా కోసంగా అక్కడ అభిషేకం జరుగుతుంది అనే భావంతో భావన చేయండి. ఆ చక్కగా అక్కడ కూర్చున్నట్టు భావం చేయండి. స్వామి మీద మీరే స్వయంగా పంచామృతాలు పోస్తున్నట్టు భావం చేయండి. బాహ్య పూజ కన్నా భావం అనేటటువంటిది చాలా ప్రధానమైనది. ఆ భావంతోనే స్వామి లభిస్తారు. బాహ్యంగా నువ్వు ఎంత ఆడంబరాలు చూపించినా అంతర్గతంగా ఆ భావన లేదనుకో, బాహ్య పూజ ఎంత గొప్పదైనా వ్యర్థమే. ఏదో ఒక 2 పైసలు ఫలం ఉంటే ఉండొచ్చు, లేకపోతే చెప్పాలి. కానీ భావాత్మకంగా చేసేటటువంటి దానికి స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పండితులు చెప్తున్నారు, మళ్ళీ తిరిగి ఇదే ముహూర్తము ఎప్పుడు వస్తుందో చెప్పలేము. వాళ్ళు ఏదో లెక్కలేసి చెప్తున్నారు, పంచాంగ లెక్కలు. అవన్నీ అనవసరం. ప్రస్తుతం వర్తమానంలో ఉంది, నీకు దగ్గరలో ఉంది, దాన్ని ఉపయోగించుకో. ఎప్పుడో వచ్చేదానికి నీ గురించి ఇప్పుడు చేయలేని అప్పుడు ఇంకేం చేస్తాం కదా. అందుకని ఎప్పుడు వస్తుంది నీకు అనవసరం అని, ఇప్పుడు వచ్చింది కదా, దీన్ని ఆచరించు. ఇంకొకటి ఏంటంటే విషయం, చాలామంది అపోహలో ఉంటారు. ఆరుద్ర నక్షత్రం శివుడు పుట్టింది. ఎవరికి పుట్టాడండి? ఎవరికి పుట్టాడు? శ్రవణ నక్షత్రం మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం అంటారు. జన్మ నక్షత్రం నీకు నాకు ఉంటాయి. సృష్టి స్థితి లయకారుకులైనటువంటి వారు మూలాస్థానేశ్వరుడు ఆయన నీకు నక్షత్రంలో పుట్టేది. ఇవి ఎర్రి మాట. ఇది ఆ నక్షత్రానికి ఆ శివబలం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది? ఇక మాస శివరాత్రి అని అంటుంటారు. ఇక్కడ చూడండి మీరు, మాస శివరాత్రి అన్నాడు. ఇక్కడ శివరాత్రి. ఏ రోజైతే బహుళ పక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి లింగోద్భవ సమయంలో ఉన్నట్లయితే, అంటే లింగోద్భవ సమయంలో చతుర్దశి గడియలు ఉంటే దాన్ని శివరాత్రి అంటారు. ఇక్కడ రాత్రి అంటే మనం 12 గంటలు అనుకుంటాం, కాదు. సూర్యాస్తమయాన్ని లెక్కేసుకోవాలి. ఒకవేళ 6 గంటలకు అయింది అనుకోండి, 6 గంటలకు సూర్యాస్తమైంది. మరుసటి రోజు సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది? 6 గంటలకు అయింది అనుకోండి ఉదాహరణకి. ఆ లెక్క అప్పటికి ఎన్ని? 12 గంటలు. 12 గంటలు సగం చేస్తే 6 గంటలు. అంటే ఇది సూర్యాస్తమయం నుండి 6 గంటలకు లెక్కేస్తే నైట్ వచ్చింది అనుకో, 12 గంటలు వచ్చిందనుకో. ఆ 12 గంటలకి కరెక్ట్గా 12 గంటలకు వచ్చింది. దానికి ఏం చేయాలి? 24 నిమిషాల ముందు, 24 నిమిషాల తర్వాత, ఆ 48 నిమిషాలను చూసా, ఆ సమయాన్నే శివరాత్రి లింగోద్భవ సమయము అంటారు. ఆ సమయంలో చతుర్దశి ఉండాలి రాత్రులు. దాన్నే మాస శివరాత్రి అంటారు. ఇవి చాలా లెక్కలు ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రధానమైనటువంటి అంశం ఏమిటని గుర్తుంచుకుంటే, జూలై 13 ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారము. అర్థమైంది నాయన? దీన్ని దృష్టిలో ఉంచుకో. కనుక ఈ గొప్పది విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమీ చేయలేదా, చక్కగా మాలాగా త్రిపుండ్ర ధారణ చేసుకుని రుద్రాక్ష చేసుకొని ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ 1 గంట సేపన్న కనీసం కూర్చొని మనసులో శివధ్యానం చేయి. శివునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకో.
శివుని మీద మనసును ఉంచి స్వామి నీ యొక్క కృపను నా మీద వర్షింపజేతని ప్రార్థన చేసుకో. నీ భావాన్ని ఆయన గ్రహిస్తారు. శక్తి ఉందా అభిషేకాలు చెయ్యి, శక్తి ఉందా దానం చెయ్యి, ఏమీ లేదా మౌనంగా ఉండు. శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః అని మౌనంగా మనసులో ధ్యానం చెయ్యి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు శివుడి తప్పితే నాకు వేరే దిక్కు లేదు అనే భావంతో ఆయన్నే స్మరిస్తూ ఎవరిని దూషించకుండా మౌనంగా ఉన్నావా, అది ఒక సాధన. కేవలం ఒక పుణ్యతిథి వచ్చినప్పుడు ఏదో నేను ఓహని పూజలు చేయమని చెప్పదు. ఆ రోజు నువ్వు చేసేటటువంటి ధర్మబద్ధమైన అనుష్ఠానం ఏదైనా సరే నిన్ను ఉత్కృష్టమైన స్థితికి తీసుకెళుతుంది సోదరా. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. అర్థమైంది? కనుక ఒక్కసారి జూలై 13, అందుకని 3 రోజుల ముందు చెప్తున్నాను. చేసుకోలేనటువంటి వాళ్ళు గోత్రనామాలు నా యొక్క వాట్సాప్లో పెడితే 9966690246కి మెసేజ్ పెట్టండి. ఇంటి పేరుతో సహా మీ పేరు, మీ భార్య పేరు, గోత్రం, నా శక్తి కొలది మేము చేస్తాం. అంతేగాని స్వామి మాకు ప్రసాదాలు పంపిండి, అవి పంపిండి అని దయచేసి మాత్రం అడగదు. నీకు నా మీద నమ్మకం ఉంటేనే పంపి. గోత్రనామా అనేక పర్యాలు నేను చెప్పినాను. ఇలాంటి ముహూర్తాలు వచ్చినప్పుడు చెప్తుంటాను నేను. ఎందుకంటే ఏదో ఒకరు ఇద్దరు ఉంటారు పుణ్యాత్మలు చేసుకోలేనటువంటి వాళ్ళు. ఓ అని నాకేమి వేలల్లో వచ్చి పడరు. నాకు ఏదో స్వల్పమైన ఒక 5 మంది, 6 మంది, 7 మంది, ఒక 50 మంది అంతకన్నా డాక్టర్ అనుకోండి. వాళ్ళని చక్కగా వారి గోత్రనామాలతో మేము చూస్తాం. కనుక ఈ యొక్క గొప్ప విషయాన్ని మీరందరూ అర్థం చేసుకొని ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని శివానుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహ లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.